పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వైసీపీ ఆందోళనకు దిగింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద స్వచ్ఛరథం కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని పాల్గొన్నారు. అయితే చెరువు దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు నిరసన తెలిపారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి రంగనాథరాజు అన్ని వర్గాల సమస్యలను తీర్చారని వైసీపీ నేతలు అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నేను సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ దళితులు కానీ అందరినీ కూడా హక్కును చేర్చుకుంటున్నాను. గడిచిన రోజుల్లో మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు రంగనాథరావు గారు మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారని మీరు ఒక కొత్త ప్రశ్నలు లేవనెత్తి ఒక విష సంస్కృతిని బీజం నాటారు. మీకు ఈరోజు చెప్తా ఉన్నాం, రంగనాథరాజు గారు ఏ రోజు కూడా ప్రతి ఒక్కరిని సర్పంచ్ని కాదు, వార్డు మెంబర్ని కాదు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ కూడా హక్కును చేసుకున్న వ్యక్తి రంగనాథరాజు గారు. ఆ యొక్క సంస్కృతి మీకు ఏనాడు రాదు. మీరు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడతారు, మీరు వస్తే ఏమే అంటారు, అదేవిధంగా ఎస్సీలని దుర్భాషలాడతారు, బీసీలను దుర్భాషలాడతారు, మీకు ఓట్లేసిన ఓసీలను దుర్భాషలాడతారు. మీరు ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో మీకు తెలుసు. మీ మంత్రి పదవి కోసమో లేకపోతే మీ రాబోయే కోసమో మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి దయచేసి మీరు మానుకోవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏ రోజైనా మళ్ళీ ఇలాంటి మాటలు దళితుల పట్ల కానీ ఎవరి పట్లైనా సరే ఇలా ఏదైనా మీరు నోరు జారినట్లయితే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రొటెక్ట్ చేస్తాం. మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని గ్రామాల్లో కూడా ప్రొటెక్ట్ చేసి మిమ్మల్ని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎన్ని పనులు చేసినా నేను వార్డు మెంబర్లను సంప్రదించి బోర్డు మీటింగ్ పెట్టి బోర్డు మీటింగ్లో తీర్మానం అయిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత నేను పనులు చేసేదాన్ని. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ ఎంపీడీసీలతో సహా నెంబర్లతో సహా దండెత్తుకుని వచ్చేసి వెంటనే ఒక మీటింగ్ వేయడం జరిగింది. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళ ఉంది ఒకసారి అర్థం చేసుకోండి. ఆ ఒక మీటింగ్ తర్వాత మళ్ళీ సెక్రటరీ గారిని మీటింగ్ వేయమంటే నేను వేయను, ఎమ్మెల్యే గారు చెప్తేనే వేస్తానని అంటున్నాను. ఎప్పటి నుంచి అడుగుతున్నాం మీటింగ్ వేయండి అని. ఓటు మీటింగ్ లేకోకుండా అనేక పనులు కార్యక్రమాలు చేస్తున్నారు. నేను గ్రామ సర్పంచ్ని కూడా ఒక పంచాయతీలో కానీ ఒక గ్రామాల్లో కానీ నన్ను ఏమాత్రం కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎమ్మెల్యే గారు ఎన్ని రోడ్లకి శంకుస్థాపనలకైనా ప్రవేశాలకైనా కొబ్బరికాయలు కొట్టినప్పుడు కూడా నా ఊసు కానీ నా ఉద్దాపన కానీ లేదు. ఎందుకంటే నేను దళిత మహిళను కాబట్టి నన్ను అవమానిస్తున్నారు ఎమ్మెల్యే గారు. అలాగే సెక్రటరీ గారు కూడా బోర్డు మీటింగ్ పెట్టమంటే నేను ఎమ్మెల్యే గారు చెప్తేనే పెడతానని అంటున్నారు. మేము పెట్టమని అడిగినా సరే వార్డు మెంబర్లు కూడా అడుగుతున్నారు, అయినా ఆయన మీటింగ్ పెడతలేదు. మీటింగ్ పెట్టకోకుండానే అనేక కార్యక్రమాలు, అలాగే రోడ్లు వేసారండి, తీర్మానం లేదు. అలాగే మేము సులభ కౌన్సిల్స్ కడితే దానికి ₹1,00,000 పెడితే అది ఎంతో సుందరంగా తయారయ్యేది, అందరికీ కూడా అందుబాటులో ఉండేది. ఈ రోజున దాన్ని పక్కన పెట్టి ఒక రేక్ సెట్తో బాత్రూములు కట్టి ఇంకుడుగుంట తీసి బాత్రూములు కట్టారు, దానికి తీర్మానం లేదు. అలాగే అన్న క్యాంటీన్ కట్టారు. మా దళిత సోదరుల మీద మొన్న ముఖ్యంగా సీతారాం గారి మీద ముఖ్యంగా నా మీద మాట్లాడిన మాటలు చాలా దారుణమైనవి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీకు నేను తెలుసు, మరి అది కూడా చూడుకోకుండా వాడు వీడు ఒక అడ్వకేట్ని, పైగా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని మరి మీరు పట్టుకుని వాడు వీడు అంటాం ఎంతవరకు సమంజసం సార్? మీరు ఒకసారి వెలుగు చేసుకోండి. ఎందుకంటే మీరు చేస్తున్న పనులు ఏమాత్రం బాగాలేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సోదరిమని చెప్పింది ఇప్పుడు మీకు డైరెక్ట్గా, నేను సర్పంచ్ని ఏం చేస్తున్నాను వాళ్ళు ఏం చేస్తున్నాను అంటున్నారు. డైరెక్ట్గా ఆవిడ చెప్పింది ఇప్పుడు ఆవిడ ఏం చేస్తున్నారు. ఏ పని చేసుకొనివ్వట్లేదు మీరు, సిద్ధాంతంలోని చేసుకొనివ్వట్లేదు, ఆచంటలో చేసుకొనివ్వట్లేదు, అలాగే పెనుగొండ మండలంలో చేసుకొనివ్వట్లేదు, అలాగే పండితులు చూడండి ఎంతమంది ఉన్నారు బాధ్యతలు ఇక్కడ. ఏ పనికి మీరు బిల్లు ఇచ్చారు? ఎంత బాధపడుతున్నారు వాళ్ళు వెనకాల నుంచి. చేసిన పనులకు కూడా మీరు బిల్లు ఆఫ్ చేయించి, ఎంబుక్ అయిపోయిన వాటికి కూడా మీరు డబ్బులు ఆఫ్ చేయించి, అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారని, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పేసి మీ ఇష్టానుసారంగా చేస్తారు సార్.